వి మిస్సమ్మ ఆల్వేస్ సపోర్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. ఓ థ్యాంక్ యూ, అది నాకు తెలుసు. తొడగొట్టరా చిన్న తొడగొట్టు చిన్న టైప్ అనమాట, నేను కూడా అంతే. కాబట్టి ఊరికే కామెంట్ పెట్టడం కాదు, కానీ ప్రైజెస్ ఆర్ హై. ఇది ప్రైజెస్ హై అంటే క్వాలిటీ కూడా హైయే. ఫోటో తీసుకొని వెళ్ళొచ్చు అంటారా వేరే షాప్ కి? తీసుకెళ్ళండి, మేము కూడా లలిత జ్యువెలరీ గుండు బాస్ లెక్కే అనమాట. మీరు ఫోటోలు తీసుకోండి, ఏమైనా తీసుకోండి, బయటికి వెళ్ళి చెక్ చేసుకొని రండి. ఒక వీడియోలో దీనికి ఈ కలర్ బ్లౌజ్ వేసుకోవాలి, కాంట్రాస్ట్ బాగుంటుంది అని చెప్తే ఆవిడ సేమ్ బ్లౌజ్ కుట్టించుకొని నా కంపెనీ నంబర్ కి మెసేజ్ పెట్టింది. అవునా? దిలీప్ అన్న చెప్పారు కాంబినేషన్ వేసుకున్నాను బాగుంది. హాయ్ హాయ్ అండి. ఫస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. చెప్పండి. దేనికి? అంటే చూడడానికి కామెడీగా కనిపిస్తారు కానీ నేను కామెడీ కనిపిస్తానా? నేను ఎన్నాళ్ళు హీరో అనుకుంటున్నానే. మా ఆవిడ కూడా హీరోనే అంటుంది, మా అమ్మ కూడా హీరోనే అన్నాడే. కానీ ఇప్పుడు నిజంగా మీరు హీరో అండి. ఎందుకు అంటే విజయవాడ దగ్గరలో ఉన్న అక్కడికి వెళ్ళి సొంత ఊరిలో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కదా, చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని శారీస్ డిస్ట్రిబ్యూట్ చేయాలని ఉన్నా కూడా చాలా మంది చేయరు. దట్టు మిస్సమ్మలో ఉన్న శారీస్ ఏది కూడా 1000 రూపీస్కి తక్కువ ఉండదండి. ఇక్కడ స్టార్ట్ అయ్యేవి 1000 రూపీస్. కావాలి అంటే దిలీప్ గారు బయట నుండి తీసుకొని రావచ్చు, తక్కువ రేట్లో తీసుకొని ఇవ్వచ్చు. కానీ మన షాప్లో ఉన్నవి మనవి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఇది నాకు తెలుసు. ఫ్రెండ్ అని గొప్ప చెప్పుకోవడం కాదు, నిజంగా ఇది ఒప్పుకోవాలి. దీని గురించి అయితే నా గురించి పక్కన పెడితే, మీరు కూడా స్వప్న గారు కూడా మాకు మెడిసిన్స్ ఇచ్చి పంపించారు. యాక్చువల్గా వెళ్ళేటప్పుడు ఫుడ్ పంపించాను, కానీ చాలా మంది వేస్ట్ చేస్తున్నారు. అమ్మో, ఫుడ్ అయితే విపరీతంగా వేస్ట్ చేస్తున్నాను అక్కడ. అంటే నేను స్వయంగా మేము చూసాం కదా, కనీసం ఒక 1000 ప్యాకెట్లు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి ఫుడ్. అందుకే ఫుడ్ కాకుండా, ఇది ఆల్రెడీ మాకు వచ్చింది న్యూస్, ఫుడ్ ఇలా వేస్ట్ చేస్తున్నారు, ఫుడ్ కాకుండా మీరు ఇంకేమైనా ఇవ్వండి అంటే అట్లా శారీస్ ప్లాన్ చేసాం. వెళ్ళేటప్పుడు స్వప్న గారు కూడా మాకు మెడిసిన్స్ ఇచ్చారు. కొన్ని మెడిసిన్స్ అక్కడ మెడికల్ క్యాంపులు జరుగుతున్నాయి, తను ఇచ్చినవి మేము అక్కడ ఇచ్చేసాము అన్నమాట. అంతకు ముందు రోజు ఏంటంటే సాయి హోమ్ ఫుడ్స్ వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళతో ఫుడ్ వండించి మరి పంచామన్నమాట. లేదండి, అంటే కానీ నేను అది ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే కానీ విజయవాడ నిజంగా చాలా హార్ట్ టచింగ్ అండి. నాకు కుదరలేదు వెళ్ళడానికి. అండ్ మీరు కూడా చెప్పారు కదా, లేడీస్కి చాలా లేడీస్ కష్టం అండి. లేడీస్ రాలేరు, చాలా కష్టం, చాలా ఇబ్బంది పడ్డాం. మేమే చాలా ఇబ్బంది పడ్డాం. మాకు అప్పుడు అనిపించింది, వెళ్ళాక నిజంగా ఒరిజినల్గా అనిపించింది, అరే మనం ఏదో ఒక 2 days ఇట్లా వచ్చి వెళ్తుంటే ఇట్లా ఉంది, మనకి ఇబ్బంది పడుతున్నాము, అక్కడ ఉన్న వాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడుతున్నారని అనిపించింది మాకైతే. నిజంగా వర్స్ట్ సిచ్యువేషన్ అది మాత్రం. అసలు నిజంగా లైఫ్లో ఎవరికి అలాంటి రోజులు రాకూడదు. వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు అక్కడ. అండ్ నిజంగా ఇవ్వాలి అనుకోవడం వేరే, కానీ మిస్సమ్మ దాంట్లో నుండే శారీస్ వెళ్ళాయి. ఇంకొకటి కొంచెం నవ్వొచ్చిన విషయం ఏంటంటే, అంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నారని శారీస్ ఇస్తే అక్కడ కూడా శారీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు చూడండి. నాకు అది ఫుల్ నవ్వు. మీ లేడీస్ గురించి ఏం చెప్పాలి, నిజంగా అక్కడ అంత సీరియస్ లో మేము నిజంగా నవ్వాలి ఆడవాళ్ళు మాకు కూడా అర్థం కాదు సిచ్యువేషన్. ఈ శారీ కాదు బాబు, అయితే నాకు బ్లాక్ వద్దు, నేను బ్లాక్ కట్టుకోను అని చెప్పి, అందులో కూడా మీరు ఓపిక చూసుకోండి ఏది కావాలండి తీసుకోండి అని చెప్పాను నేను కూడా. ఎందుకు ఇంకా అక్కడ కూడా చాయిస్ ఇస్తే పోయింది కదా, వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ గా తీసుకుంటారని చెప్పి. మిస్సమ్మ నుండి ఆల్మోస్ట్ 20 lakhs అయితే హెల్ప్ వెళ్ళిందండి. 22 లక్షలు 22 lakhs అయింది మొత్తం మాకు. 2000 చీరలు పంచాము, 22 లక్షలు ఖర్చు అయింది దానికి. మెయిన్ ఏంటంటే బయట 100 రూపాయల చీరలు కూడా దొరుకుతాయి, 100, 125, 150కి వస్తాయి. మనం ఆ చీరల జోలికి వెళ్ళాల. మనం మిస్సమ్మ శారీసే ఇచ్చాం. మీకు చెప్పినట్టుగా మిస్సమ్మలో 1000 రూపాయల లోపు శారీ అనేది ఉండదు. కాబట్టి మినిమం 1000 రూపాయలు వేసుకున్నా కూడా 20 లక్షలు 22 లక్షలు అయిపోయింది మాకు. అది అయింది. వెళ్ళి దగ్గరుండి మరి 2-3 days స్పెండ్ చేసి అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేయలేదు. అమ్మ హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు, ఎందుకంటే అందరికీ సాయం వెళ్ళింది కాబట్టి. స్టాఫ్లో కూడా చాలా మందికి జ్వరం అలా ఉన్నా కూడా అసలు కేర్ చేయకుండా చాలా బాగా చేశారు. దీని విషయంలో అయితే నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకోటి చెప్పనా, అందులో నాకు తెలిసి 95% మా సబ్స్క్రైబర్స్ ఎవ్వరూ లేరు. మేము డిస్ట్రిబ్యూట్ చేసిన డొనేట్ చేసిన వాళ్ళకి, అంటే తీసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా నా సబ్స్క్రైబర్స్ కాదు డెఫినెట్గా. సో ఇక్కడ సబ్స్క్రైబర్స్ కోసమో లేదంటే ఫాలోవర్స్ కోసమో చేసింది కూడా కాదు. అది మన ఒరిజినల్గా మనకి ఇన్బిల్ట్ ఉంది అని నాకు తెలియదు, యాక్చువల్గా అనిపించింది అంతే. అంత పంచారు కదా ఆ రోజు, అసలు మీరు ఫుడ్ తిన్నారా? లేదు, తినలా. ఈయన చాలా డెడికేట్ మైండ్, అందుకే తినలేదు. అండ్ ఇంకొక థింగ్ ఫైనల్ గా చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఇది గొప్ప చెప్పుకోవడానికి కాదు, మేము ఇంత చేసాం. యాక్చువల్లీ దిలీప్ గారు తలుచుకుంటే 20 lakhs ఇస్ నాట్ ఎ మ్యాటర్. కాకపోతే ఎందుకు చెప్తున్నాము అంటే, 20 lakhs చేయకపోయినా అట్లీస్ట్ 20,000 చేసిన
2 lakhs చేసినా అక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి వేరే ఇంకా 2-3 హ్యాండ్లు యాడ్ అవుతాయని చెప్తున్నాం. దీని ద్వారా ఇంకొకరు చేసినా కూడా హెల్ప్ చేసినట్టే కదా. అంతే, నేను కూడా అదే వీడియోస్ లో చెప్పానండి, ఎంతో కొంత 10 రూపాయలు 100 రూపాయలైనా ఎంతో కొంత హెల్ప్ చేయండి, ఎవరో ఒకరికి హెల్ప్ అయింది. సో కానీ హ్యాపీ ఏంటంటే అంత క్లియర్ అయిపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడ. ఎస్, ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది కాబట్టి హ్యాపీ, నిజంగా హ్యాపీ. నేను కూడా. సో మీరు కూడా ఒక రీల్ వేయాల్సింది అప్పుడు, అంటే ఐ మీన్ మీరు చేసిన డొనేషన్ కూడా, అంటే నేను కామెంట్స్ చూశాను కొన్ని, మీరు ఏం చేయలేదు, విజయవాడలకి ఏమి ఇవ్వలేదా. నేను ఫుడ్ పంపించాను, మెడిసిన్స్ పంపించాను, వాటర్ ఇచ్చానండి. ఎవరికైతే అవసరమో ఫోన్ నెంబర్స్, పోలీసు వాళ్ళు కూడా కొంతమంది ఇచ్చారు ఆ నెంబర్స్, అండ్ ఎక్కడెక్కడ హెల్ప్ డెస్క్లు ఉన్నాయో నేను నా పాటికి నేను షార్ట్ పెడుతున్నాను. యాజ్ అ అమ్మాయిగా, ఒక మదర్గా ఇంట్లో చూసుకొని అక్కడికి వెళ్ళడం నాకు కుదరలేదండి. లేదు, లేడీస్ అక్కడ రాలేరు, చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే కొంతమంది వచ్చి కూడా అట్లా వెళ్ళిపోయారు వెనక్కి, మేమే చూసాం డైరెక్ట్గా. లేదు, చాలా ఇబ్బంది అది. మీరు అడిగినా కూడా నేను అదే చెప్పాగా, మీరు లేదని, మీరు రాలేరండి అని. సో దేవుడి దయ వల్ల ఎక్కడిదక్కడ కొంచెం క్లియర్ అయింది, మళ్ళీ ఇలాంటివి రాకుండా ఉంటే బాగుండండి. సో ఇప్పుడు కమ్ టు వీడియోకి వస్తే ఏంటండి కొత్త సారీస్. ఇప్పుడు మన గోల్డెన్ ఆఫర్ నడుస్తుంది కదా, నేను చెప్పా కదా ఇంతకుముందు, మా అమ్మ బర్త్డే అని చెప్పి సెప్టెంబర్ మంత్ మొత్తం కూడా గోల్డెన్ ఆఫర్స్ ఇస్తున్నాను కస్టమర్స్ అందరికీ అని చెప్పి. సో 5 lakhs వర్త్ ఆఫ్ గోల్డ్ పర్ బ్రాంచ్, ఒక్కొక్క బ్రాంచ్కి. యాక్చువల్గా ఇది కూడా, అంటే మళ్ళీ ఇదే మాట్లాడదామని అనుకోమాకండి. ఏమనుకున్నానంటే అసలు అది ఆపేసి ఈ 5 lakhs, ఈ 20 lakhs గోల్డ్ ఏదైతే ఉందో ఆఫర్ పెట్టామనుకున్నామో, ఇదంతా కూడా మళ్ళీ డిస్ట్రిబ్యూషన్కి, ఐ మీన్ డొనేషన్ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చేద్దామా అని కస్టమర్స్ అడుగుదాం అనుకున్నా. శారీస్ డిస్ట్రిబ్యూషన్ కాకుండా ఇది ఇచ్చేనా అని అడుగుదాం అనుకున్నా. బట్ అంతట్లో ఏంటంటే థాట్ శారీస్ ఇద్దాము అన్నట్టుగా అట్లా వచ్చేసి, సో 2 రన్నింగ్ అనుకోండి ఇప్పుడు. సో ఇదైతే చాలా హ్యాపీ అండి, నాకైతే చాలా నచ్చింది. అండ్ మంచి చీరలు, అట్లాంటి చీరలు ఎవరు ఇచ్చింటారు వీడియోలో నిజంగా చూస్తే ఆ శారీస్ వాల్యూ కూడా తెలిసిపోద్ది. అవును, తెలుసా? ఎందుకంటే నిజంగా మంచి మంచి శారీస్, మంచి మంచి చీరలు ఇచ్చాము. దీనికోసం చెప్పొచ్చండి, మిస్ అమ్మ మాది కాదు మనది. సో కొన్ని శారీస్ తీద్దాం. సో అవి ఒకసారి ఆఫర్ చెప్పేస్తా. 20 lakhs వర్త్ ఆఫ్ గోల్డ్ అండి, 4 బ్రాంచ్లకి 5 లక్షలు చొప్పున, అంటే ఒక్కొక్క బ్రాంచ్కి 5 లక్షలు, 25,000 మినిమం పర్చేస్ చేయాలి. పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక కూపన్ కోడ్ ఇస్తాము. ఆ కూపన్ మీరు ఫిల్ చేసి మా డ్రాప్ బాక్స్లో వేసేస్తే మేము October 1st week or 2nd weekలో లక్కీ డ్రా తీస్తాము. గెలిచిన వాళ్ళకి ఒక్కొక్క కస్టమర్, అంటే 5 సెలెక్ట్ చేస్తాం. 5 lakhs పర్ బ్రాంచ్ అన్నా కదా, 5 customers ఒక్కొక్కరికి ₹1,00,000 వస్తుంది. అంటే 20 మందికి 20 లక్షలు. కూపన్ కావాలి అంటే 25,000 బిల్ చేయాలి. అందుకే ఈజీగా ఏంటంటే కంచిపట్టు చీరలు కొన్నారనుకోండి, ఈజీగా అయిపోద్ది బిల్. అందుకని కంచిపట్టు చీరలు చూపిస్తాం ఈ వీడియోలో. అండ్ హోల్సేల్ వాళ్ళకి ఇది లేదు, ఇది వర్తించదు. కొన్ని శారీస్ తీసాము. దిలీప్ గారు, ఈ శారీ చాలా బాగుంది, కలెక్షన్ అయితే కలర్ కాంబినేషన్ వైజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది. 12,500 మార్కెట్ రేట్ వచ్చి 25,000. ఇప్పుడు దసరా ఆఫర్లో 12,500 ఉంది. 50% ఆఫ్ ఉంది. ఇట్లాంటి 2 చీరలు వస్తాయి మన కూపన్. 2 చీరలు వస్తాయి, కూపన్ వచ్చింది. మంచి 2 చీరలు వస్తాయి, బయట ఏదో ఒక చీర వచ్చింది. పేరు వస్తే గోల్డ్ కూడా వస్తుంది. అవును, బాగుందండి, చాలా బాగుంది. స్టార్స్ వచ్చాయి మధ్యలో. దసరా ఆఫర్ స్టార్ట్ అయిపోయింది మిస్ అమ్మలో, అసలు మిస్ చేసుకోమాకండి, వచ్చేయండి మన మిస్ అమ్మ. ఇంకా దసరా చీరలన్నీ మా దగ్గర కొనాలి, ఎట్టి పరిస్థితులు లేదు, నేను ఊరుకోను. నెక్స్ట్ ఈ సారీ కూడా చాలా సాఫ్ట్ కింది, ఇది సాఫ్ట్ పట్టు కదండి. ఇది లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు. ఇటు తిప్పండి, పళ్ళు ఉండేది. సారీ అండి, తెలీదు, క్షమించండి. శారీస్ కట్టుకుంటామే కానీ చూపించడం. 7,500. ఇదిగోండి, ఇది పళ్ళు, ఇది శారీ బుట్టి, చాలా డీసెంట్. ఇది చూడండి, సింగిల్ కలర్ లో నాకు చాలా నచ్చింది. ఇది 7,500. కొంచెం డిఫరెంట్ యూనిక్ స్టైల్ ఇది. ఎందుకంటే జనరల్గా అందరూ కొంచెం కాంట్రాస్ట్ పళ్ళు కావాలి ఇట్లా అంటారు కదా, ఇదేనా మొత్తం రన్నింగ్ ఉంటుంది ఇట్లా. దిలీప్ గారు, కొంచెం మీ సైడ్ నుండి ఒక మాట చెప్పండి. నా ఫ్రెండ్స్, మా చుట్టాలు, నా ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి నేను మిస్ అమ్మకి వెళ్తున్నాను, సార్ దిలీప్ గారు కాల్ చేయండి, డిస్కౌంట్ ఇప్పించు అని చెప్తున్నారు. మన దాంట్లో ఇచ్చేదే మినిమం 5% కదండి. సో మీరు చెప్పండి, అంటే చుట్టాలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ కాదు, అందరూ మన వాళ్ళే, అందరికి ఒకలాగా ఇస్తామని చెప్తాను. అందుకే కదా మిస్ అమ్మ మాది కదా మందని పెట్టాం. అందరూ మన వాళ్ళే, అందరికి ఒకేలాగా ఇస్తామండి. స్పెషల్ డిస్కౌంట్స్ అనేవి ఏమి మన దగ్గర జనరల్గా ఉండదు. ఎందుకంటే వేసేదే మనం చాలా కాంపిటేటివ్ ప్రైస్ వేస్తున్నాము. ఎందుకంటే గబుక్కున మన దగ్గర ఎక్కువ ఉంది అని అనిపించుకుంటే నాకు అసలు ఇష్టం ఉండదు. కాబట్టి డెఫినెట్గా బయట అన్ని చెక్ చేసుకొని వేస్తాను. అందుకని డిస్కౌంట్లు ఏమైనా ఇవ్వాలి స్పెషల్గా అంటే కష్టం. మా చుట్టాలు వచ్చినా కూడా మాకు ఇబ్బంది అవుతుంది. నేను కావాలని నేను మీకు కాల్ చేయట్లేదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు.
సో మీరు చెప్తే కొంచెం ఇప్పుడు చెప్పే కావాలని ఏం కాదు, కానీ ఆమె కూడా ఇబ్బంది పడుతుంటారు పాపం. నాకు ఫోన్ చేసి డిస్కౌంట్లు అంటే తనకు తెలుసు, అంటే మీకు కూడా తెలుసు కదా మేము ఎంత రేట్లు వేస్తాం ఏంటి ప్రాఫిట్స్ అనేది. ఇది చూడండి ఎంత బాగుందో, ఎల్లో కలర్ 13,500. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే ప్యూర్ అసలు సూపర్ ఉంది. దీనికి కాంట్రాస్ట్ అంటే ఒకటి స్కై బ్లూ ఒకటి వేయచ్చు, స్కై బ్లూ రామా గ్రీన్ ఒకటి వేయచ్చు దీనికి. లేదు అంటే యాజ్ ఇట్ ఈజ్ ఎల్లో కలర్ వేసినా కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది. మీకు విషయం తెలుసా, కాంట్రాస్ట్ చేస్తే మాత్రం ఆ కలర్స్ వేయాలి. మీరు ఒక వీడియోలో దీనికి ఈ కలర్ బ్లౌజ్ వేసుకోవాలి కాంట్రాస్ట్ బాగుంటుంది అని చెప్తే ఆవిడ సేమ్ బ్లౌజ్ కుట్టించుకొని నా కంపెనీ నంబర్ కి మెసేజ్ పెట్టింది. అవునా, దిలీప్ అన్న చెప్పారు కాంబినేషన్ వేసుకున్నాను బాగుందని, నేను అది మీకు ఫార్వర్డ్ చేస్తాను. పర్వాలేదు, కొంచెం ఇంపాక్ట్ ఉంది అయితే చెప్పినాటికి. అండ్ ఇది చూడండి, ఇది ప్యూర్ వెంకటగిరి పట్టు అండి. పట్టులో ఆల్ టైప్స్ చూపిస్తున్నాను నేను, అన్నీ కూడా చూపించలేం లేను ఒక వీడియోలో, దాదాపుగా కవర్ చేద్దాం. ఒక్కొక్కటి కొన్ని కవర్. ఎంత ఉండొచ్చండి రేంజ్? ఇది వచ్చి మీకు 11,900 రియల్ వెంకటగిరి పట్టు, డబల్ వార్ప్, ప్యూర్ హ్యాండ్లూమ్, సిల్క్ మార్క్స్. డబల్ వార్ప్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వర్డ్ డబల్ వార్ప్, ఎందుకంటే మార్కెట్లో సింగిల్ వార్ప్లు అమ్ముతున్నారు ఇదే రేటుకి. ఇది వచ్చి మైసూర్ చెప్పండి, ఇది మైసూర్ క్రేప్ అండి. మైసూర్ క్రేప్ లో డిజిటల్ ప్రింట్, ఇది బాగా లేటెస్ట్. లేదు ఇది వెంకటగిరి టిష్యూ మోడల్ అన్నమాట. అండ్ మొన్న వెళ్ళి బనారస్ వెళ్ళి తీసుకొచ్చారు, ఇదేనా? ఇది ఎక్కడ తెచ్చారు మీరు పోయి? బెనారస్, అది కడ్డీ జార్జెట్, బెనారసి కడ్డీ జార్జెట్. ఇదంతా మీరు పట్టు అన్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అంటే అన్ని ఉంటాయి అని చెప్పి చూపిస్తున్నాను. నాకు నచ్చిన దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి తీసుకొచ్చా. ఇవన్నీ మీ ఛానల్ మీ ఇష్టం కానీ మేము ఎట్లా మేము అందరం ఇవన్నీ గోల్డ్ ఆఫర్ లో మనకి వస్తాయి కదా, అన్ని వస్తాయి టోటల్ గా అన్ని చీరలు ఇంక్లూడింగ్ మంగళగిరి శారీస్ సహా 25,000 లో మీరు మంగళగిరి శారీస్ ఏంటి వీవింగ్ మిస్టేక్ శారీస్ ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. ఏ శారీస్ తీసుకున్నా 25,000 బిల్ అవ్వాలి. 1 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ గెలుచుకునే అవకాశం 5 మెంబర్స్కి ఒక్కొక్క బ్రాంచ్కి. ఇది ఎక్స్క్లూజివ్ శారీ అండి, రియల్ జరీ, రేటు 45,000. ఇది బయట వచ్చి మినిమం 80,000 90,000 అమ్ముతారు. మన దగ్గర ఫోటో తీసుకొని వెళ్ళొచ్చు అంటారా వేరే షాప్ కి? తీసుకెళ్ళండి, మేము కూడా లలిత జ్యువెలరీ గుండు బాస్ లెక్క అనమాట. మీరు ఫోటోలు తీసుకోండి, ఏమైనా తీసుకోండి, బయటకు వెళ్ళి చెక్ చేసుకొని రండి. అన్ని కూడా ఎస్టిమేషన్ గోల్డ్ ఇస్తారు కాబట్టి మా దగ్గర ఉండవు కాబట్టి ఇది 45 అన్ని తీసుకోండి. ఓపెన్ చేయండి, పళ్ళు చూపించండి, ఫోటో తీసుకోండి, అడగండి, నచ్చితే ఇంకా ఫైనల్ గా వచ్చి మిస్ అమ్మాలో కొనుక్కోండి. అండ్ ఇలా కానీ గోల్డ్ అంటే నలగదు కాబట్టి అది వేరే విషయం. మా దగ్గర చీరలు కాబట్టి నలిగిపోతే మళ్ళీ ప్రాబ్లం ఏంటి, ఇది నలిగింది పాత శారీస్ అమ్ముతున్నారా లేదంటే ఇంకేదో అంటారు మాటలు. కాబట్టి చూపించే దగ్గర మాత్రం కొంచెం లిమిటెడ్గానే చూపించగలం. మీరు కన్ఫామ్గా తీసుకుంటారన్నప్పుడు మీరు చూడొచ్చు ఓపెన్గా, కాదు మేము ఓన్లీ చెక్కింగే వచ్చాము క్రాస్ చెక్ చేసుకోవడానికి వచ్చామంటే మీరు రండి, శారీస్ అలా చూసుకోండి, రేట్లు చూసుకోండి ఓపెన్గానే. మీరు కాబట్టి ఫోటోలు కూడా తీసుకొని వెళ్ళండి, చెక్ చేసుకొని బయట కూడా మొత్తం, అప్పుడు ఆటోమేటిక్గా మీరు మిస్సమ్మకి వస్తారు. ఎందుకంటే మిస్సమ్మ మాది కాదు మనది కాబట్టి. అండ్ ఇది చెప్పండి, పట్టు చీరల్లో బ్లాక్ కలెక్షన్ కూడా తగ్గదు, అన్నిట్లో బ్లాక్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్నీ ఉంటాయండి, ఇట్లాంటి డిఫరెంట్ బ్లాక్ చూపించండి ఎంత బాగుందో ఆ కలర్. ఈ పర్పుల్ మనకి ఎక్కడైనా దొరుకుతుంది కానీ ఇలా బ్లాక్ కలెక్షన్ మిస్ అమ్మనే. అవును, బ్లాక్ పట్టు శారీస్ పెట్టరు జనరల్గా, ఎందుకంటే సేల్ చాలా తక్కువ, అది చాలా తక్కువ. భలే ఉంది. అండ్ దిలీప్ గారు ఇది చూడండి ఎంత డీసెంట్ ఉంది. ఇది ఏం శారీ అండి? ఇది కంచిలోనే ఇక్కత్ స్టైల్ అండి, ఇదొక స్టైల్ డిజైన్. ఇది అసలు భలే. ఇది మీరు తప్పేసారు ఇందాక నన్ను అన్నారు. అంటే అటు ఉంది కదా కెమెరా, అటు నుంచి కరెక్టే వస్తుంది. లేదండి ఇలాగే వేయాలి. సరే ఏం లేదు, మీ పెద్దోళ్ళు చెప్పారు కదా. అంటే బిల్ ఇటు ఉంది, మా వాళ్ళే ట్యాగ్ తప్పేసారు, ట్యాగ్ అటు ఉండాలి యాక్చువల్గా. 39. ఇదేంటంటే కంచిలో డబల్ వార్పు ఇక్కత్ స్టైల్. ఇది నార్మల్గా ఇక్కత్ మన పోచంపల్లి ఇక్కత్ ఇవైతే ఇది మనకి 10,000కి అట్లా వస్తుంది. ఇది ఏంటంటే కంచిలో వీవింగ్ కదా, దీని టెక్నిక్ వేరు, దీని కథ వేరు. కలర్ కాంబినేషన్ చూసారా, మళ్ళీ ఈ కాంబినేషన్ వచ్చి మన ఇక్కత్లో రాదు. అవును, అండ్ కొంచెం డార్క్ కలర్స్ అందులో మధ్యలో వచ్చిన యాష్ కి మళ్ళీ ఇలా యాష్ చాక్లెట్, ఇది చూసారా ఎంత బాగుందో అసలు. కలర్ కాంబినేషన్స్ ఒక్కొక్కటి. అంటే మిస్ అమ్మ అంటేనే డిజైనర్ శారీస్ కి చాలా మంది ఇష్టపడతారు డెఫినెట్ గా. అంటే ఇప్పుడు మన సెలక్షన్ కూడా ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఎన్ని వేసినా కానీ ఇందులో డిఫరెంట్గా ఏముంది, కొంచెం ట్రెండీగా యూనిక్గా ఏమున్నాయి అనేది ఎత్తుక్కుంటాం. యూనిక్ శారీ చూడండి మీరు అన్నట్టుగా. నేను అన్ని మంచి తీసాను కదా, అన్ని మీరే తీసారు కరెక్ట్, బాగున్నాయి. రేట్ చెప్పనా, ఇది జస్ట్ 7,500 కంచి లైట్ వెయిట్ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ అని మీరు మార్కెట్లో ఎక్కడన్నా అడగండి, మీకు 12,000 13,000 తక్కువ వస్తే నన్ను అడగండి. మన దగ్గర జస్ట్ 7,500. ఇప్పుడు కామెంట్స్ ఎవరో ఒకళ్ళు ఇద్దరు పెడతారు గ్యారంటీ, లేదు మిస్సమ్మలు ఎక్కువ రేట్లు అది అని చెప్పి.
అంతం కాదు, ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే నేను కూడా నా మాట మీద నేను నిలబడి ఏదైనా చేస్తా. అప్పుడు తొడగొట్టు చిన్న టైప్ అనమాట, నేను కూడా అంతే. కాబట్టి ఊరికే కామెంట్ పెట్టడం కాదు, కానీ ప్రైజెస్ ఆర్ హై. ఇది ప్రైజెస్ హై అంటే క్వాలిటీ కూడా హైయే. ఇప్పుడు ఈ చీర ఉందండి, దీని మీద 55 చూసాను, ఎందుకు అంటే ఏంటి దీని స్పెషల్? రియల్ జరీ, ఇది వచ్చి రియల్ జరీ. ఇప్పుడు మనకి 2 గ్రామ్ 3 గ్రామ్ గోల్డ్ అంటారు కదా, ఆ శారీ అనమాట ఇది. ఇది వచ్చి 3 గ్రాము 4 గ్రామ్ గోల్డ్, రియల్ జరీ మొత్తం కూడా కలర్ కాంబినేషన్, డిజైనర్ కాన్సెప్ట్ మొత్తం చాలా బాగుంది. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఈ శారీస్ బాగా ఫాస్ట్ సెల్లింగ్ ఐటమ్ అండి. ఇప్పుడు మనం ఎట్లాగా జనరల్గా తీసేసి చూపిస్తున్నాం కదా, ఇప్పుడు జనరల్ బయట ఎట్లా చూపిస్తారంటే ఒక చిన్న పిల్లోని తీస్తున్నట్టుగా బాక్స్లోంచి ఇలా తీస్తారు, ఇలా పెడతారు. అక్కడ స్టెప్పులు ఉంటాయి అన్నమాట, చాలా స్టెప్స్. ఇలా తీయాలి, పెట్టాలి, దాన్ని ఇలా జాగ్రత్తగా ఇలా తీస్తారు, మళ్ళీ వేస్తారు, ఇలా ఓపెన్ అన్నీ ఉంటాయి. మన దగ్గర అన్నీ ఉండవు. మనది ఏంటంటే కొంచెం జనరల్ ఇది కాబట్టి, హోల్సేల్ కాబట్టి మనం జనరల్ చూపించుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఇది ఈ శారీ ఇవ్వండి, ఇది కూడా కాస్ట్ నాకు తెలిసి ఇది 1 lakh శారీ అనుకుంటే, ఇది 65,000. ఇది కూడా రియల్ శారీ, రియల్ శారీ చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ అండి. బ్రైడల్ వేర్ మొత్తం కూడా బాగుంది, చాలా మీనాకారి డిజైన్. ఇవి కొంచెం ఓపెన్ చేయాలన్నా కూడా 22,000 శారీ. ఇది ఏముంది ఇందులో? ఇది కూడా టిష్యూ, కంచి టిష్యూ శారీ, రియల్ జరీ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే టిష్యూ ఈ శారీ చూసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది మైండ్లో. నేను అప్పుడెప్పుడు ఉప్పాడ వెళ్ళినప్పుడు టిష్యూ శారీస్ అని ఉంటాయి అక్కడ 3,000. ఇలాంటి శారీ కాదు, అంటే సేమ్ టు సేమ్ కాదు, కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఫ్యాబ్రికే వేరియేషన్ అండి కంప్లీట్గా. అది 3,000 4,000కి వచ్చేది. ఇది వచ్చేవాడు కంచి టిష్యూ కదా. 22 శారీ ఎట్లా ఉంది, లైట్ వెయిట్, అస్సలు వెయిట్ లేదు. 21,000 ఉంది. ఇది ఏంటంటే ఈ జరీనే ప్యూర్, ఫస్ట్ ఇందులో వాడిన యాన్ ప్యూర్, ముట్టుకుంటేనే ఆ కంఫర్ట్ తెలుస్తుంది. దీన్ని కూడా ఓపెన్ చేయాలంటే కొంచెం డెలికేట్ శారీ, కష్టం ఉంటుంది. ఇది తయారు చేయాలన్నా కూడా అందరూ చేయలేరు. మళ్ళీ ఈ శారీ తయారు చేసే వ్యూవర్స్ కొంచెం వేరే బ్యాచ్ ఉంటారు, స్పెషల్ టాలెంటెడ్, వాళ్ళు మాత్రమే చేయగలరు. ఎందుకంటే పిగిలిపోద్ది, ఇట్లాంటివి గబుక్కుని తయారు చేసేటప్పుడు డ్యామేజ్ వస్తుంది అన్నమాట. కొన్ని శారీస్ ఇలా చూపిస్తాం ఎందుకంటే టైం లిమిట్ వల్ల. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, చెప్పండి మీరు. ఇలాంటి చాలా చాలా శారీస్ ఉన్నాయి, అన్ని బ్రాంచుల్లో ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ ఆఫర్లన్నీ ఉన్నాయి. దసరా సేల్ అయితే మిస్ అమ్మలో స్టార్ట్ అయిపోయింది, అస్సలు మిస్ అవ్వద్దు. స్పెషల్లీ కంచిపట్టు శారీస్ అయితే అసలు మిస్ అవ్వండి, ఎందుకంటే ఈ రేట్లు అనేవి మళ్ళీ మళ్ళీ రావండి. దసరా సేల్ కానీ స్పెషల్గా రేట్లు పెట్టాము, అన్ని హోల్సేల్ ప్రైజెస్. అసలు మిస్ చేసుకోకుండా కావాలన్న వాళ్ళందరూ కూడా మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ చేయండి. అండ్ గోల్డ్ ఆఫర్ మళ్ళీ ఒకసారి, గోల్డ్ ఆఫర్ కూడా ఉంది. సో జస్ట్ మీరు 25,000 పర్చేస్ చేస్తే 1 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ గెలుచుకునే అవకాశం ఉంది. అలా ఒక్కొక్క బ్రాంచ్కి 5 లక్షలు, అంటే 5 కస్టమర్స్, 4 బ్రాంచ్లు కలిపి 20 కస్టమర్స్, 20 లక్షలు గోల్డ్ ఇస్తున్నాం మనం. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. అంటే రేట్లకి హోల్సేల్ రేట్లే, మళ్ళీ గెలుచుకునే అవకాశం ఉంది గోల్డ్, అదనమాట. శారీస్ వస్తాయి, గోల్డ్ కూడా వచ్చేస్తుంది మెస్సమ్మలోనే, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ చీర చూడండి చాలా బాగుంది. మన దగ్గర రెగ్యులర్గా వచ్చి కొనుక్కునే వాళ్ళకి ఎంత ఉందో అండ్ హోల్సేల్ వాళ్ళు కూడా అంతే డిమాండ్ ఉంది కదండి. హోల్సేల్ చాలామంది వస్తారు, రోజు వస్తారు. ఇప్పుడు మనకి ఇప్పుడు దసరా స్టార్ట్ అయిపోయింది కదా, రోజు మాకు కనీసం 10 మంది 15 మంది రోజు హోల్సేల్ వాళ్ళు వస్తున్నారు, హ్యాపీగా తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే, అంటే నా ఉద్దేశం, అందరూ లేడీస్ అందరూ కూడా ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడాలి. అవును, ఎవరి సంపాదన వాళ్ళకు ఉండాలి. ఈ హస్బెండ్ ఎంత పోటుగాడని అవనండి, మీ సంపాదన మీకు ఉండాలన్నమాట. సో మిస్సమ్మతో మీరు టైఅప్ అయ్యి చక్కగా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. వి ఆల్వేస్ సపోర్ట్, వి ఆర్ హియర్ ఫర్ యు. ఏదైనా హోల్సేల్ గా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటే దాన్ని అలాగే ఉంచకండి, మిస్సమ్మకి రండి, మీ బడ్జెట్ లో శారీస్ తీసుకొని స్టార్ట్ చేయండి. చాలా మంది ఇప్పుడు అంటే కొత్త, అంటే ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళని కాదని మన దగ్గరికి వచ్చి, అంటే మన దగ్గర ట్రెండీ డిజైన్స్, కొత్త డిజైన్స్ ఉంటాయని అర్థమైపోయింది మ్యాటర్, మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి అందరికీ. సో తప్పనిసరిగా మన దగ్గర తీసుకున్నారు. అలాగే కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా మేము ఎప్పుడు సపోర్ట్ ఉంటాము. సో కుదిరితే నేను ఉంటే మీరు వచ్చినప్పుడు డెఫినెట్గా నేను కూడా కలుస్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ ఇస్తాను. సో అస్సలు ఆలోచించమాకండి, స్టార్ట్ చేయండి. బట్ మినిమంతోనే స్టార్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే మా దగ్గర ఇంతకుముందు జరిగినాయి, కొంతమంది వచ్చి 10 లక్షలు 20 లక్షలు కొనేస్తామండి, మేము బిజినెస్ పెట్టేస్తామండి అంటే, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా ఇందులో అని అడుగుతాను నేను. లేదండి ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. వద్దు, మీరు చేతులు కాల్చుకోవద్దు. మీరు 2 లక్షలు కొనండి, ఫస్ట్ 2 లక్షలతో స్టార్ట్ చేయండి. మీకు అంతా ఓకే వెల్ అండ్ గుడ్ అన్నప్పుడు 2 4 చేయండి, 4ని 10 చేయండి కావాలంటే. అంతేగాని ఒకేసారి 10 కొనేసుకొని మీకు ఏమన్నా గబుక్కుని ఏదన్నా ప్రాబ్లం అయిందనుకోండి, అమ్మలేకపోయారనుకోండి, మళ్ళీ ఇబ్బంది ఎందుకు. అందుకని మేము కూడా ఏంటంటే ఏదో డబ్బులు మాకు వచ్చేస్తాయి ఈరోజు చేతులు దులుపుకుందాం అనే టైప్ కాదు.
మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ ఉండాలన్నట్టుగా అట్లా మేము కూడా చెప్తుంటాం, మా గైడెన్స్ కూడా ఉండిద్ది తప్పనిసరిగా. అందుకే మనదేమైంది, మిస్సమ్మ మాది కాదు మనదైంది. చెక్ విత్ అదర్స్, బుక్ విత్ మిస్సమ్మ.